హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. ఈరోజైతే మామిడికాయల కోసం తోటకి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు ఊరికి మా పింకీతో అన్నామండి, మేము ఊరు వెళ్ళిపోతున్నాం మళ్ళీ అని చెప్పేసి. ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అరుస్తుంది. మొన్న గోవా వెళ్ళొచ్చిన కాడి నుంచి ఇక బాగా బెంగ పెట్టేసుకుంది పాపం. అందుకని నన్ను కూడా తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అడుగుతుందండి. ఇక్కడ వెళ్ళేది తోటకే కాబట్టి తీసుకెళ్ళొచ్చు, కానీ బాగా ఇబ్బంది పడిపోద్దండి. అందులోనూ 7కి వెళ్దాం అనుకున్నాము, కొద్దిగా లేట్ అయిపోయింది. అందుకని మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారండి మాకు. ఎప్పటి నుంచో కడుతున్నారు. అంటే ఏంటంటే చాలా రోజుల నుంచి అదంతా కూడా రోడ్డు బ్లాక్ చేసి పెట్టారు, డైవర్షన్ పెట్టేశారనమాట. ఏంటి ఇన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు అర్థమైందండి, ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ కట్టేసుకొని దాన్ని తీసుకొచ్చి క్రేన్ సహాయంతో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. అందుకని ఇన్ని రోజులు లేట్ అయినట్టుంది. మేమేమనుకుంటున్నామంటే ఇన్ని రోజుల దాకా కట్టలేదు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ కట్టుబడి ఎప్పుడు దాకా అవుతుందో అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మొత్తానికి బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ మామిడికాయలకి వెళ్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, అస్సలు కుదరట్లేదు. అందులో మధ్యలో గోవా ఒకటి వెళ్ళొచ్చాం కదా, ఇంకా తర్వాత ఎప్పుడు బిజీ అయిపోతూనే ఉన్నాం. ఈ రోజు అనమాట ముహూర్తం పెట్టాము. ఇంకా ఎందుకోనండి, ప్రతి సమ్మర్లో కూడా మేము మామిడికాయలు విజయవాడ నుంచి, చంద్రగూడెం నుంచి, నూజివీడు నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇంకా లాస్ట్ 2 years నుంచి అయితే ఖమ్మంలోనే తీసుకుంటున్నాము. మనకి తెలిసిన ఆసాములు ఉన్నారండి, వాళ్ళకి తోటలు ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాము. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మీకు, పండితపురం సతీష్ గారు అని చెప్పేసి. వాళ్ళకి తెలిసిన తోటలు ఉన్నాయండి, అక్కడికే వెళ్ళి కొనుక్కుంటే కనుక మనకి బయట కంటే కూడా తక్కువకే వస్తాయి. వచ్చేసామండి, ఇక్కడే ఉన్నాయండి తోటలు. లీలా గారు అయితే కార్ పార్కింగ్ చేస్తున్నారు, మేమైతే లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. తోట అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా వరి పొలం, అందుకని చెప్పేసి గుంతలు గుంతలుగా ఉంది. నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట పిల్లలకి. నాకు కొంచెం పర్వాలేదనుకోండి. అందుకని కొద్దిగా చూసుకొని నడవండి అని చెప్పేసి అంటున్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో గట్లు ఉన్నాయి. మొత్తానికి వచ్చేసామండి. ఇవేనండి మామిడికాయ తోటలు. మామిడికాయలు అన్నీ అయితే కిందకే ఉన్నాయి. నేను అనుకుంటున్నానుగా, అసలు ఇంత కిందకున్నాయి, కొయ్యడం కూడా చాలా తేలికైపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా లీలా గారు అంటున్నారుగా, అమ్మ ఇవి తక్కువ ఏజ్ ఉన్న చెట్లు, అందుకని ఇవన్నీ కూడా కిందకే ఉంటాయి. ఏజ్ ఎక్కువ ఉన్న చెట్లు అయితే పైకి ఉంటాయి, కాయలు కూడా మనకు అందవు, కానీ ఆ కాయలు టేస్ట్గా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఇవైతే కొంచెం లేతగా ఉంటాయి, బాగువు అని చెప్పి అంటున్నారనమాట పక్కన నుంచి. మళ్ళీ టెంట్ అవన్నీ వేసారుగా ఇక్కడ. ఇక్కడ చూడండి, కర్రలతో బెంచ్లా తయారు చేశారు, భలే ఉంది కదా. మీకు ఇందాక చెప్పాను కదండి, అసలే లేట్ అయింది అని చెప్పేసి. ఇంకా టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ కూడా చేసుకున్నాను. ఇంకా లీలా గారు తిడుతున్నారు కదా అని చెప్పి బయట టిఫిన్ తీసేసుకొని తోటకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడే కూర్చొని సరదాగా తిందామని చెప్పేసి. ఇంకా వాళ్ళు వెళ్ళగానే పాపం మంచాలు అవి వేశారు, వాటర్ అవి ఇచ్చారండి. అంటే మేము కూడా వాటర్ తీసుకెళ్ళాం అనుకోండి. ఇంకా అందరం కూడా సరదాగా కూర్చొని టిఫిన్స్ అయితే చేసేసాము. అసలు ఆ మామిడి చెట్ల కింద ఎంత చల్లగా ఉందోనండి. అక్కడ వాళ్ళైతే ఉండండి మధ్యాహ్నం వరకు ఇక్కడే, అందరికీ కూడా వంట కూడా చేస్తాము, అందరూ కూడా సరదాగా తినేసి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. లేదండి మాకు టైం లేదు అని చెప్పేసి అంటున్నాము. ఈసారి ఎప్పుడైనా సరదాగా వస్తాంలేండి అని చెప్పేసి అన్నాం అనమాట. ఇంకా టిఫిన్స్ అవ్వగానే మామిడికాయలు కోయడం స్టార్ట్ చేసాము. అయితే వాళ్ళు ఆల్రెడీ కోసి పెట్టారు, కాకపోతే ఏంటంటే మనకి కూడా కొంచెం కుతూహలం ఉంటుంది కదండి, అందుకని మన చేతికి అందిన కాయలు మనం కూడా కోసామన్నమాట. ఇంకా మావారైతే ఏ కాయ కోసినా సరే దీనికి మచ్చలు లేవు, ఈ కాయ టేస్ట్గా ఉండదు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. బాబు అయితే నువ్వే కోసుకో అని చెప్పేసి నేను పక్కకి వెళ్ళిపోతున్నానండి. ఏం పర్వాలేదులే, కొయ్యి, ఏ ఒకటి కోస్తున్నావు కదా అని చెప్పేసి అంటున్నారు. సర్లే అని చెప్పేసి మా వారి ఆధ్వర్యంలో కొన్ని కాయలు అయితే కోసాను. డాడీని క్యాప్చర్ చేయాలి. డాడీ మచ్చల కాయలు ఎతుకుతున్నాడు. కొయ్యి డాడీ. కనిపెట్టేశాడు, డాడీ వచ్చాడు, కనిపెట్టాడు. సంతోషంలో సాపాసా
అటు చూడు డాడీ ఫోకస్. గాయ్స్ జాగ్రత్తగా ఏమైనా గుచ్చుకుంటాయేమో అనిపిస్తుంది కాళ్ళకి. ఈయన మాత్రం మంచిగా చెప్పులు వేసుకొని ఈయన సంచులు వేసుకున్నారా? జాగ్రత్తగా ఎన్ని పట్టుకుని వెళ్తారు. గొప్ప పని చేసాలి. నా చెప్పులు కూడా తీసుకురావా అబ్బాయి? కొన్ని తీసుకుందాం అందులో కూడా. నేనైతే అక్కడ పండిన కాయలు ఉంటాయేమో బాగా తినేద్దాం అని చెప్పేసి ఒక చాకు కూడా తీసుకెళ్ళానండి. అక్కడేమో అన్ని గ్రీన్ కలర్లోనే ఉన్నాయి, అయినా కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఒక 2 కాయలు అయితే సెలెక్ట్ చేసి కోసాను. అయితే ఇవి కొబ్బరి మామిడికాయల టేస్ట్లో ఉన్నాయి, తీపి కూడా పర్వాలేదు, తీయగానే ఉన్నాయండి. ఎందుకోనండి మామిడికాయని చూడగానే అసలు అది తీయగా ఉందా పుల్లగా ఉందా అవేం పట్టించుకోము, వెంటనే తినేయాలి అని మాత్రం ఒక్కటే గుర్తుంటుంది మనకి. మీలో ఎంతమందికి ఇలాగ అనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఫస్ట్ కట్ చేసిన మామిడికాయ అయితే కొంచెం యావరేజ్గా ఉంది, తర్వాత కట్ చేసింది అయితే కొంచెం కొబ్బరి మామిడికాయ టేస్ట్లో ఉందండి, అది బాగుంది. ఏదేమైనా సమ్మర్ రాగానే పుచ్చకాయల్ని మామిడికాయల్ని అస్సలు మిస్ అవ్వం కదండి మనం. మీరేమంటారు, నిజమా కాదా? కొబ్బరి మామిడికాయ ఉంది కదా. ఇంకా మామిడికాయలు అయితే తీసేసుకున్నాం, అన్నీ కూడా వెనకాల వర్కర్స్ తీసుకొస్తున్నారండి. మేమైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. తోటలో ఉన్నంతసేపు బాగానే ఉంది కానీ అండి, బయటికి రాగానే ఎండ అయితే అదిరిపోతుందండి. ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా మామిడికాయలన్నీ కూడా కార్లోకి ఎక్కించేస్తున్నారు. ఇంకా మేమైతే ఖమ్మం స్టార్ట్ అయిపోతున్నామండి. ఆర్కెస్ట్రాలే అదే ఆ టైప్ ఒక బ్యాండ్ లైవ్ మ్యూజిక్. దానికైతే అసలు మనకి ఇక్కడ చూసారా అండి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి. నాకు అది చూడగానే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో త్రిష వెళ్తుంది కదండి గుడి, సేమ్ అలాగే ఉంది, అది చాలా బాగుంది. ఇందాక కారులో మామిడికాయలు సర్దారు కదండి, వాళ్ళు కొన్ని మామిడాకులు కోసుకొచ్చి మన కారులో పెట్టారనమాట. ఎందుకండి అంటే బాగుంటుందమ్మా పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. సర్లే వాళ్ళ ఇష్టం, మనం ఎందుకు కాదనాలి అని చెప్పేసి మేము కూడా ఏమనలేదు. అయితే ఏమైందంటే వెళ్ళేటప్పుడు ఆవులు కనిపించాయండి బాగా. ఈ మామిడాకులు పెట్టగానే అసలు ఏదో చాక్లెట్ తినేసినట్టుగా గబగబా తినేసాయి. చూసారా అండి వాళ్ళు తినేస్తున్నాయి అసలు పెట్టగానే. ఎద్దు చూసారా అండి ఎలా ఉందో, అఖండ సినిమాలో ఎద్దులా ఉంది కదా. ఇంకా మా దగ్గర కొన్ని మామిడాకులు అయితే ఉన్నాయి కదా, అవి పెట్టడానికైతే మా బాబు వెళ్ళాడు. మా బాబు ఎంత హైట్ ఉన్నాడో సేమ్ అంత హైట్ ఉందండి అది. ఇంకా లీలా గారు అంటున్నారు కదా, ఇదైతే చాలా బాగుంది, అసలు ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి, అసలు ఎక్కడ కనపడవు మనకి, చూడడానికి కూడా చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలా కృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్.